కత్తి దూరం పెట్టు. విజ్ఞప్తి, ఈ వీడియోలో కనిపించే ప్రేమ అనుబంధాలు వినోదం కోసం మాత్రమే. దీన్ని నిజమని నమ్మి పెళ్లి కోసం తొందర పెడితే వచ్చే సమస్యలకు మేము బాధ్యులం కాము. అనుషేత వంట చేస్తా అంటే ఈరోజు తొందరగా వచ్చేసాను. చూద్దాం ఈ రోజు వంట ఎలా జరగబోతుందో. స్టెమ్స్ అది గిన్నె పెట్టాలి. ఇంత గిన్నె పెట్టి స్టెమ్స్ ఎక్కడ దొరుకుతాయి? అరుస్తున్నాడు భయ్యుడు. మీరే చూడండి గిన్నె ఎంత ఉంది. ఇడ్లీ పాత్ర అదే తెలియదురా. ఫస్ట్ మనం పాలకూర కలుపుకోవాలి. నా జ్యూస్ తాగి చాకు దూరంగా పెట్టు. తాగి కత్తి దూరం పెట్టు. ఈ సమ్మర్ టిప్ చెప్పదా నీకు? చెప్పు. పచ్చడి పుచ్చకాయ తింటే పచ్చగా ఏంటి? పచ్చడి పుచ్చకాయ తింటే పచ్చగా ఉంటాం. ఫాలో అవుతావా? అవుతా. అవ్వాలంటే అది వేడిగా తెగలుగా ఆగుతుంది. అలా అన్నారేంటి? మరిగే వేడి వేడి నీళ్ళలో గైస్, మరిగే వేడి వేడి నీళ్ళలో ఇందులో అన్ని పడతాయా? వన్ టూ త్రీ ఫోర్ మన వంటకు తగ్గట్టుగా 4 తీసుకున్నాం. మనం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా కూడా వేద్దాం. బేకింగ్ సోడా ఎందుకు ఏమన్నాడంటాం? బేక్ అవటానికి. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వేం తిప్పకు, అన్నిసార్లు తిప్పక్కర్లేదు, తిప్పకూడదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మా అమ్మ అయితే ఈ నీళ్లు మొత్తం జాగ్రత్త చేస్తున్నది కదా. ఇదంతా మొక్కలకి వాడేది రేపొద్దున. ఈ వీడియోను చూస్తే వీలైతే క్షమించు లేదా దండించు. అందుకదా అనుష సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎంతసేపు ఉంచాలి ఇప్పుడు చన్నీళ్ళలో? సరిపోయారు ఇద్దరును. మా ఫోన్ ఉంది కదా. మరిగే వేడి వేడి నీడలో పాలకూర ఆకులు. నువ్వు హ్యాపీరా? చేతితో వేయచ్చు కదా, ఇంకా దాంతో ఎందుకు? ఒకసారి చదువు, నేను పాలు తోడేసుకొని పక్కకెళ్తాను. పాలు చల్లారుస్తున్నాను. తర్వాత నిన్నటి పెరుగులోని తోడు చుక్క, ఇలా నీళ్ళగా ఉన్న తోడు చుక్క వేయాలి. పాలు గోరువెచ్చగా ఉన్నాయి. వాటన్నిటికన్నా ముందు ఏం చేయాలి తెలుసా? హస్బెండ్ తిట్టి పక్క పంపించి అప్పుడు చేయాలి. అప్పుడు బాగా వస్తుంది. సరే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇలా చేస్తారు. ఇలా చేసినప్పుడు చూపిస్తాను మీకు. అలా పాలు తోసి పాలు పోస్తారు, అందుకనే తిడదాం. అది కనపడదులే. అశోక్ అలా వేసి సెట్ అవుతుంది. నువ్వు స్టైల్ పక్కన పెట్టి చేత్తోనే వేస్తున్నాను చూడు. చెయ్యి యూస్ చేస్తాను. రచ్చ రచ్చ చెయ్యి. ఇప్పుడు ఏం చేయట్లేదు చూడు. చూడు ఎంత ప్రాపర్ గా వేసాను. కానీ ఇది మిక్సీ సరిపోదు. ఏం చేద్దాం? సగం అప్పుడు. వాట్ an intelligent boy, so sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? బాలా అబ్బే ఇందులో తీసావు? దీని మీద నుంచి నిన్ను నవ్వుకుంటే ఉండదు అనుకోవడమే. ఏ బ్రో, ఐఎమ్ ప్రొఫెషనల్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఎన్ని కావాలి? ఐ వాంట్ 5 eggs. ఏది వేడికేసింది? ఆయిల్ ఎంత పోయాలి? తగినంత. ఆయిల్ ఎంత పోయాలి? తగినంత. ఎలా అన్నా వేయచ్చు, ఎలానే వేయాలని ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉండాలి. నేను వేసేటప్పుడు ఎందుకు పక్క పోమను? ఎగ్స్ ఇలా పగలకూడదు, సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు పగలచ్చు. ఓకే, అంటే నేను నేర్చుకున్నాను ఇది ఎలాగా కాదా అని. పెంకుబడింది. ప్రతి దశలో పెంట పెంట చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా పెంకుబడింది. లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. తీసాను. దశలో పెంట పెంట చేస్తారు. లేదు ఇంకంతా గుడ్డే. పెంకులో కూడా ప్రోటీన్ ఉంటుంది.
ఇది ఆర్టిస్టులు మాత్రమే చేయాలి. ఎస్ గైస్ చేయకూడదు. ఇంట్లో దెయ్యాలు ఉన్నాయి ఫ్రెండ్స్, సౌండ్లు చేస్తున్నాను. అంత ఆయిల్ కోసం ఏంటి, తర్వాత కూడా వాడుకోవచ్చు. తర్వాత వాడుకోవచ్చు అంట. నేను ఇందాక కప్పులో పోస్తుంటే అలా కాదని చెప్పి ఎత్తి పోసింది. ఆయిల్ ఉంది ఇక్కడ, గుడ్లు లేవు. ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఎగ్ కి టేస్ట్, అది విన్నారుగా, అట్లా ఉంటుంది మనతో. డిష్ కి టేస్ట్ వచ్చేది ఆయిల్. ఎంతో తెలుసు ఆయిల్, మీకు చూపించలేకపోతున్నాను కానీ ఎలా ఉంది. సాంబార్ ఇడ్లీ ఉంటది కదా, ఇడ్లీ ప్లేస్ లోనేమో ఎగ్ ఉంది, మిగతా అంతా సాంబార్ ఆయిల్. మన మంగళగిరి డిలైట్ డబ్బాలో తినే పాలక్, అండ పాలక్ ఉంది కదా, అది ట్రై చేయబోతున్నాను. అంటే ఇప్పుడు అలా వస్తుందా నీ నమ్మకమా? అంత అంతకన్నా బాగా వస్తుందని నాకైతే నేను నమ్మదురా, అడుగు తిరు. మధ్యాహ్నం తిన్నావు కదా, మధ్యాహ్నం చాలా బాగున్నాయి. మధ్యాహ్నం ఏం చేసింది అనుకున్నారు? బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై. ఇవాళ బెండకాయ ఫెస్టివల్ జరిగింది. యా, తింది ఎవరు అనుకున్నారు? అందరూ తిన్నాం. చూసారా, మనం నార్మల్ గా చెప్పినా సరే ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవాలో వాళ్ళకే తెలుసు. అది నార్మల్ గా చెప్పడం కాదు, టాంట్ చేయాలి. మీరు చెప్పండి, నేను నార్మల్ గా చెప్పాను లేదా? అందరూ తిన్నాను ఎందుకు సెపరేట్ గా చెప్తున్నావు? అందరూ తిన్నారు, తిని చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్ కదా. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? నేనేం చేయాలి? చూస్తున్నావు చేయకు, చెప్తే ఇద్దరు కలిసి చేద్దాం అన్నావు, వచ్చావు గుడ్డు పెంగి దాంట్లో వేసావు, తీసే అది అలా అంటామంట. సరే, ఎవరు ఇదేంటి ఇంత నూనె అంత నూనె అన్నది ఇది ఫీల్ చేసింది. ఇదేదో ప్రస్తుతం సాంబార్ అన్నారు, పప్పుచారు అన్నారు, కిందేసింది. సైడ్ నువ్వే పట్టుకోవడం వల్ల లేదంతా. ఇప్పుడు పట్టుకో. ఇదేంటి పేరుతుంది? ఎవడో పట్టదన్నాడు, నరికి చాలే, ఇంకేం గీకి మరి వేసాను. పోసినట్టు గైస్ ఇదిగోండి, ఎగ్గు పెంకేసాడు, ప్రోటీన్ అంటున్నాడు. వేసింది బ్రో. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత గార్లిక్, తర్వాత పచ్చిమిర్చి. వేర్ ఇస్ ఎండుమిర్చి? మరి ఎందుకురా నీకు? ఎండుమిర్చి ఎక్కడ? ఎండుమిర్చి రా 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 అని పిలువు. తీసి ముందే పెట్టుకోవాలి కదా. మా విషయమైనా అలా స్టార్ట్ కానీ సప్ వేసేస్తాడు. నేను వేస్తాను. ఫస్ట్ ఏం చేయాలి? జీలకర్ర కూడా. గైస్ దిస్ ఇస్ పోపుల డబ్బా, అందరింట్లోనే ఉంటది. ఇట్లానే ఉంటదా మీ ఇంట్లో కూడా? కొంచెం ఓవర్ కనిపించలే. సరే, బడ్జెట్ ఫస్ట్ ఎండుమిర్చి, ఎలాగా జీలకర్ర ఎక్కువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు గార్లిక్ వేయి. రోజు నాకు ఏమో చేస్తే చేయండి. మరి ఇక్కడ స్పూన్ పెట్టలేదు కదా నువ్వు. ఇది జరుగుతుంది కదా, మెరిట్ ఎలా వేస్తారు, దీంతో ఎలా వేస్తారు పచ్చిమిర్చి? ఏమవుతుంది ప్రశాంతంగా చెప్తుంది. ఐ విల్ షో. ఇదిగో వెల్లుల్లి ఎలా వేస్తారండి, ఇలాగా ఇటు అంటారు. చింజలు ఎప్పుడు వేయాలి? रुको जरा, सबर करो. रुको जरा, सबर करो. Daddy coming, lips on came. Daddy play light it up, you see shock it, shake it. टाइम संबंध बोल ఆయన సంపాదించినంత నీ వీడియో లైటింగ్ కే పోవాలి. డాడీ ఏమంటారు? దరిద్రుడా, అప్పు చేసి ఇల్లు నడుపుతుంటే 6,000 పెట్టి చెప్పులు కొంటావా? సిగ్గుందరా నీకు? ఆర్టిస్ట్ కి సిగ్గుండకూడదు కదా నాన్న. నీలా ఆర్టిస్ట్ ఉన్నాడో లేడో గానీ సిగ్గు మాత్రం లేదురా. మీ డైలాగ్ కోసం వెయిటింగ్ మాయా. చూడండి, అది సాయిబ్ సంపాదన. భూమి కొట్టుకొని పోయినట్టు మీరు సంపాదించిందంతా అశోక్ లైటింగ్ కి ఎలక్ట్రిసిటీ బిల్లుకి పోతుంది కదా మాయా. సరదాగా ఇప్పుడు కాదు, ఇప్పుడు చేస్తారు. ఎలా నాన్న ఎమోషన్ అవ్వకరా, నీ గురించి నాకు తెలుసు కదా.
ఓకే ఓకే థ్యాంక్స్ నాన్న. ఫోటో స్టూడియో పెట్టుకుంటాం. అన్నీ ఉన్నట్టే తీసేస్తాం. 6 ఫోటోలు 70. 100 రూపాయలు. ఇది వ్యాపారం. దీనికోసం ఇప్పుడు చికెన్ పచ్చివాసన పోయే వరకు తిప్పుతూ పొయ్యి మీద ఉడకబెట్టాలమ్మ. బాలా అబ్బే అని ఉడకాలి, ఇంకానా బాగా ఉడకాలి. అండపాలక్ అంటారు దాన్ని. ఇది దాన్ని పొలం ఉన్నాము రామన్నారు వాళ్ళకి ఇవ్వటానికి. అది ఆఫ్ కదా. సారీ, ఇప్పుడంతా వంటగదిలోకి వస్తే తెలుస్తుంది ఆఫ్ ఇటా ఆన్ ఇటా ఏంటి. అండపాలక్ అందరికి తెలుసు, ఎస్పెషల్లీ మంగళగిరి డాబాస్ క్రేజీ ఉంటాయి. ఒకవేళ మంగళగిరి డాబా నుంచి మనం వెళ్ళి తెచ్చుకున్నాం అనుకోండి, వెళ్ళటానికి 100 రూపాయలు, రావటానికి 100 రూపాయలు, అక్కడ కర్రీ ఒక 250-300 ఉంటుంది, మొత్తం 500. ఇలా చేసాం అనుకోండి జస్ట్ 1000 అవుతుంది. ఇప్పుడు దాకా ఓకే, ఎడ్ చేసాక ఏమైపోతుంది బాగా చూడటానికి ఏసీ ఉంది. ఇప్పుడు టేస్ట్ వచ్చింది, సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ వేస్తే టేస్ట్ వచ్చింది. ఇప్పుడు తెలుస్తుంది సాల్ట్ వల్ల ఇంత తెలియదా, సాల్ట్ వేసి పెట్టేది. ఫైనల్లీ వి డిడ్ ఇట్. సాల్ట్ వేస్తే కలిసిపోయింది. ఆయిల్ వేసుకోవాలి. ఏంటి ఆయిల్ పోతుంది అటు ఇటు? మరి అంతసేపు కాదు, ఏం చేసుకోను. అవుతుంది, చేస్తా. పైన కూడా ఫస్ట్ టైం కదా, అప్పుడప్పుడు అలా జరుగుతుంటే ఖర్చు. పాలక్ తింటావు కదా, కత్తి ఎగ్ అండి. పాలక్ కర్రీగా బాగుందా నిజంగా? అవునా నిజంగా అంత బాగుందా? జంపర్ మే బంపర్ సూపర్ టేస్ట్. ఇంత టేస్ట్ డాడీ వద్దు కొద్దిగా నాకు చెప్పదు, నాకు వచ్చు. అయ్యో మా ఇప్పుడు అయ్యో వస్తున్నాయేమో. కొన్ని చపాతీ నేను వేసాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది కూడా నీదే. ఫినిష్. Too many cooks spoil the dish అంటారు, కానీ 2 cooks సాగుతాయి. చెప్పొచ్చు కదా సాగుతా.